చాలామంది నార్మల్ పీపుల్స్తో సహా కొంతమంది సెలబ్రిటీస్ కూడా సీరియల్లో చేసిన వాళ్ళు కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటారు. మీరేం చెప్తారు? నో, బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అంతే తప్ప దాంట్లో ఏదో పెద్దగా ఏదో ఉంది అనేది అసలు లేదు. బికాజ్ ఫస్ట్ అది అంటే అన్ని డేస్ మనం మా ఇంట్లో ఉండడం వితౌట్ మొబైల్, సో అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి అది స్టార్టింగ్ బిగ్ బాస్ అనగానే ఇట్స్ కైండ్ ఆఫ్ బిగ్ షో అన్నట్టు అయింది. బట్ ఇప్పుడు రైట్ నౌ ఇట్స్ నార్మల్ అయిపోయింది. నథింగ్ ఈజ్ దేర్, అంటే ఆరామ్సే ఉంటాయి, ఏం లేకనే ఉంటాం. ఇంకా మొబైల్ ఫ్యామిలీ వీళ్ళ సంపర్కం లేకుండా ఉండలేమా, ఉంటాం కదా. సో ఇట్స్ జస్ట్ అది చెప్పుకోవడానికి అంతే, ఒక పెద్ద వర్డ్ లాగా అంతే తప్ప ఇంకా దాంట్లో అంతగా పెద్దగా నాకేం అనిపించలేదు. సో అంటే మామూలుగా డబ్బులు ఎక్కువ వస్తాయి, రెమ్యునేషన్స్ బాగా వస్తాయి అని ఒక చిన్న ఇది కూడా ఉంది. మరి అది కరెక్ట్ అయినా, ఒకవేళ ఒక మంచి రెమ్యునేషన్ ఇచ్చినా కూడా హౌస్ నుంచి రాగానే అవి ఇచ్చేస్తారా లేదా కొంచెం టైం పడుతుంది? లేదు, ఇట్ విల్ టేక్ టైం. నాకేనే 1 year, నెక్స్ట్ సీజన్ 7 స్టార్ట్ అవుతుంది, అప్పుడు నాకు అంత క్లియర్ అయింది అనమాట. ఎందుకంటే జిఎస్టీ ఎంత వస్తుందో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 50-60% అలాగే వెళ్ళిపోతుంది. బట్ కొంతమంది నువ్వు చెప్పింది కరెక్టే, కొంతమంది ఇప్పుడు లైఫ్ ఏదో లెక్క బయటకి వెళ్ళాలా వద్దా అనేది ఒక ఫాలో వెళ్తూ ఉంటుంది చూడు. అంటే మనం లోపలికి వెళ్తేనే కొన్ని మన కమిట్మెంట్స్ తీరుతాయి. అట్లాంటి వాళ్ళకైతే డెఫినెట్లీ 1 week ఉంటే 2 weeks ఉంటే ఓకే ఇంత కొంత డబ్బులు వస్తాయి, సో దానివల్ల మనం లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అనే వాళ్ళైతే డెఫినెట్లీ అది ఉంటుంది మైండ్లో. ఓకే, వి విల్ కౌంట్ అనమాట. నేను కౌంట్ చేశాను అనమాట. సో ఐ నో, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. ఇంకా కొంతమంది ఫ్యాషన్గా వెళ్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళకు ఒక నేమ్ కావాలి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చెప్పినట్టు బిగ్ బాస్ కంటెస్టెంట్, బిగ్ బాస్ సో బిగ్ బాస్ అది ఇది అనేది ఒక కావాల్సుకోస్కర కొంతమంది వెళ్తారు ఫేమ్ కోసం. ఓకే, అంటే కొన్ని లెక్కలు ఉంటాయి కదా అక్క, మీరు వెళ్ళేటప్పుడు కొన్ని లెక్కలు, ఓకే నేను ఇన్ని రోజులు ఉంటే నాకు ఇంత వస్తుంది, దీంతో నేను ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో అలా బిగ్ బాస్ ద్వారా కీర్తి గారు ఏమన్నా అలాంటి కళలు చిన్నగా ఏమన్నా నెరవేర్చుకున్నారా? లేదు నాకు అంత రాలేదు, బట్ నేను ఇంకా కష్టపడుతున్నా, స్ట్రగుల్ అవుతున్నా అనే కాన్సెప్ట్? సెకండ్ వన్ ఏం చెప్పావు, ఇంకా కష్టపడుతున్నా దానివల్ల ఏదో లేదు. స్టార్టింగ్ బిగ్ బాస్ వెళ్తున్నప్పుడు నాకు అట్లాంటిది ఏం మైండ్లో లేవు. బికాజ్ అప్పుడు నా మైండ్లో నేను ఇల్లు తీసుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి, ఆర్ ఎల్స్ ఇంకోటి అట్లాంటి నా మైండ్లో ఏం లేదా. యూ ఆల్సో నో అది. సో తర్వాత బయటకు వచ్చిన తర్వాతనే కదా ఈ ఎంగేజ్మెంట్, పెళ్ళి, ఇల్లు అవన్నీ కావాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. బట్ బిగ్ బాస్ అమౌంట్ నుంచి అసలు వచ్చిందే కొంచెం, వచ్చిన దాంట్లో అలాగనే వెళ్ళిపోయింది. బయట తెలుసు కదా వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి, రెంట్లు, వచ్చిన దానికంటే ఎక్కువ కట్ అయిందే ఎక్కువ అక్కడ. సో అసలు నో బయట మేము చూసేది అంత ఉండదు. బట్ కొంతమందికి వస్తుంది, ఎందుకంటే బయట వాళ్ళకి ఏం కమిట్మెంట్స్ ఉండదు, ఆల్రెడీ సెట్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి రియాలిటీగా మాట్లాడుకోవాలంటే. సో ఆల్రెడీ సెట్ చేసి వచ్చి ఉంటారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, చూసుకోవడానికి బాగుంటుంది. సో వాళ్ళకైతే ఆరామ్సే వచ్చింది వాళ్ళకే కదా. ఇంకా వేరే దాని అంటే అవసరం ఖచ్చితంగా ఉంటుంది, బట్ చూసుకోవడానికి బయట అది ఈజీ థింగ్ కాదు. బట్టలు కానీ వీళ్ళ కానీ ఆ పిఆర్లను ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి కానీ అందరికీ ఇవ్వాలి అంటే మామూలు విషయం కాదు. చూసుకున్న వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఉంటే డెఫినెట్లీ వెళ్తుంది, బట్ మాలాంటి వాళ్ళకైతే నో. బట్ ఈ పిఆర్ స్టంట్స్ కూడా చాలా క్రేజీగా, చాలా ఇదిగా జరుగుతాయి కదా కొంతమంది కంటెస్టెంట్స్కి. వాళ్ళు ఏం చేసినా కూడా లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. యా అది నాట్ ఓన్లీ పిఆర్, ఈవెన్ ఛానల్స్ ఆల్సో దానికి తగ్గట్టుగానే ఉంటారు. కొంతమంది మనం లేపాలి అనుకుంటే, పైకి లేవాలి అనుకుంటే నువ్వు ఎంత నెగిటివ్ చేసినా అది కనబడదు. అవును, లేదు ఆ పర్సన్ని మనం ఎలాగైనా చెడగొట్టాలి, ఎలాగైనా నెగటివ్గా మనం చూపించాలి, వాళ్ళకి కంటెంట్ అదే కావాలి అనుకుంటే సో వెనకాల ముందే అంతా తీసేసి మిడిల్లో ఏం ఒక చిన్న వర్డ్ ఉంటుంది అది మాత్రమే పట్టుకుంటారు. సో 2 రకాల. మీరు చెప్పినట్టు పిఆర్ బ్యాచెస్ వర్క్ చేస్తుంది, ఎందుకంటే
నెగటివ్ అయ్యే పర్సన్ని పాజిటివ్గా ఎలా చూపించాలి, సగం 50% ఛానల్ వాళ్ళది ఎంత ఉండదు, 50% పిఆర్ వాళ్ళు కూడా అంతే వర్క్ చేస్తారు. బట్ దే స్ట్రగల్ చేస్తారు, వాళ్ళ పని అది. సో Okay. దే హ్యావ్ టు డూ. ఓకే. అండ్ మీరు స్టార్ మాలో కొన్ని సీరియల్స్ చేశారు. యా. అండ్ మీ బ్యాచ్ తర్వాత అంటే మీరు వెళ్ళిన తర్వాత నుంచి ఫేవరెటిజమ్స్ కానీ లేకపోతే బ్యాచ్ ఇది స్టార్ మా బ్యాచ్, సో వీళ్ళు ఉండాలి, యా. వీళ్ళు ఫస్ట్ నుంచి చివరి వరకు ఉంటారు అని కొంత బ్యాడ్ అయింది. బట్ అది కరెక్టేనా? ఎందుకంటే మీరు ఆల్రెడీ స్టార్ మాలో నుంచి సీరియల్స్ చేసి బిగ్ బాస్కి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఇంకొంచెం జాగ్రత్తగా మీకు ఇంకొంచెం అంటే మిగతా వాళ్ళకి సపోర్ట్ చేసేదానికంటే మీకు ఇంకొంచెం సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది. అది 100% కరెక్టా లేకపోతే రాంగ్? నాకు ఎక్కడ అలా అనిపించలేదు. ఎందుకంటే లోపల నేను అంతే స్ట్రగల్ చేశాను. అలా ఉండుంటే నాకు కొన్ని నెగటివ్ అయ్యేవన్నమాట. ఏమంటే నేను ఎమోషనలీ చాలా డౌన్గా ఉంటాను, నేను ఏదో సింపతి క్రియేట్ చేస్తాను, ఏడుస్తాను, అవన్నీ అలా ఉండుంటే అవన్నీ చూపించే వాళ్ళు కాదు. అది అప్పటికప్పుడు వచ్చిందా లేకపోతే కొంచెం టీం ఏమన్నా మీరు ఇలా చేయాలి కొంచెం రేటింగ్ ఇలా? నో. నా విచారంగా అయితే నేను బిగ్ బాస్ వెళ్తున్నప్పుడు అట్లాంటి నాకు ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఒకటే, నువ్వు బయట ఎలా ఉన్నావో నువ్వు అలాగే ఉండిపో, యాక్టివ్గా ఉండు, అంతే తప్ప నాకు ఇంకా నిజంగా నాకు కొంతమంది చెప్తున్నారు నువ్వు ఇలా ఈ ట్రాక్ మెయింటైన్ చేయాలంటున్నారు అది ఇది అన్నారు. కానీ నాకు అసలు ఓపెన్గానే చెప్తాను, నాకు అట్లాంటి 1% ఈవెన్ జూమ్ కాల్లో కూడా నాకు టాబీ మ్యామ్ చెప్పింది సేమ్. అంటే టాబీ మ్యామ్ యూనో అక్కడ హెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది, నువ్వు ఎలా ఉన్నావో నువ్వు లోపల కూడా అలాగే ఉండు. సో అంతే తప్ప నాకు ఇంకా వేరే ఏం ట్రాక్ మెయింటైన్ చేయాలి ఆర్ ఎల్స్ మీరు ఈ పాయింట్ పట్టుకుంటే మీరు ఎక్కువ కనిపిస్తారు, కొంచెం ఎమోషనల్లీ అందరు నో 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 అట్లాంటిది ఏమీ లేదు. అండ్ స్టార్మా నాకేం ఫేవర్ చేసింది, నో నాకు అలా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఐ స్ట్రగల్, నేను టిల్ లాస్ట్ నేను బయటకు వచ్చేంత వరకు నేను ఒక్కదాన్నే నేను పోరాడాను. నో వన్ విల్ సపోర్ట్ మెంటలీ ఫిజికలీ, సో నో వన్ విల్. నేనే అంటే ఉంటారు కానీ ఆ క్షణాలకి వచ్చి మాట్లాడతారు అంతే తప్ప తర్వాత వాళ్ళు ఒకటే అయిపోతారు. సో వాళ్ళే ఏడుస్తారు, వెనకాల మాట్లాడుకుంటారు. సో దట్ నాకు స్టార్మా ఏదో నాకు హెల్ప్ చేసింది, సో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ చేశాను, అలా ఏం లేదు. అండ్ ఇంకోటి చూస్తే యాక్చువల్లీ నేను కర్ణాటక అమ్మాయి. అవును. సో అలా సపోర్ట్ చేయాలనుకుంటే అక్కడున్న వాళ్ళకినే సపోర్ట్ చేస్తారు, తెలుగు వాళ్ళకే సపోర్ట్. ఎస్ డెఫినెట్లీ కదా. సో నాకు అలా ఏమని. సో మీకు బిగ్ బాస్ ప్లస్ అయిందా మైనస్ అయిందా? నాకు న్యూట్రల్గా ఉంది చందు. ప్లస్ అనేది లేదు, మైనస్ అనేది కూడా లేదు, ఏం లేదు. బట్ అలా చెప్పుకొని వెళ్తే వ్యక్తిగతంగా మనము ఒక పర్సన్ బిఫోర్ ఉన్న దానికో సీరియల్ ఉన్న దానికో ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చిన దానికో జనాలకి చాలా దగ్గర. ఇది ఒకటి చెప్పగలను తప్ప అండ్ వర్క్ పరంగా కానీ ఆఫర్స్ పరంగా కానీ నో ప్లస్. ఓకే. అండ్ అలా అంటే మైనస్ కూడా కాదు, న్యూట్రల్గా పోతుంది అంతే.